నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి డబ్బులు లెక్క పెడుతున్నటువంటి ఒక వీడియో అయితే వైరల్ అయింది. అందరికీ దాంట్లో డబ్బులు కనపడుతున్నాయేమో, కానీ అవి డబ్బులు కాదు, పేదవాడి రక్త మాంసాలు కనపడుతుంది. అందులో అదేవిధంగా తెగిపోయినటువంటి 30,000 తాలిబొట్లు కనపడుతుంది, 30 లక్షల కిడ్నీలు, లివర్లు కనపడుతుంది, పేదవాడి కష్టం కనపడుతుంది, కార్మికుడి యొక్క చెమట కనపడుతుంది, కర్షకుడి యొక్క కడుపు మంట కనపడుతుంది. సో వీటినన్నిటినీ పోగేసి ఇప్పటి వరకు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం 3,500 కోట్ల రూపాయల కుంభకోణం అని అయితే వీళ్ళు చెబుతున్నారు. కానీ సాక్షాత్తు షర్మిల గారు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు ఇది 3,500 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం కాదు, మా అన్న దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు అయితే కనుక ఈ డబ్బులతో జల్సాలు చేశాడు, హీరోయిన్లతో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు. ఈయనకు ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ద్వారం ద్వారా ప్రత్యేక విమానానికి అనుమతి ఇచ్చారంటే ఈయనకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అప్పట్లో పార్టీ పెద్దలతో ఒక్కసారి ఊహించుకోండి. వీళ్ళు సినిమాలు తీశారు, హవాలా చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు, అదేవిధంగా ఈ డబ్బులతో బంగారు బిస్కెట్లు కాకుండా బంగారు బ్రిక్స్ కొని విదేశాలకు తరలించారు. సో వీళ్ళు మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం వ్యాపారుల నుంచి వచ్చినటువంటి కమిషన్ల డబ్బులు వీళ్ళు డెండ్లలో దాచిపెట్టేవాళ్ళు. హైదరాబాద్లో దాదాపు 5 డెండ్లలో దాచిపెట్టినటువంటి ఈ డబ్బులకు ఇందులో ఒక డెన్నుకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈ వెంకటేష్ నాయుడు, చెరుకూరి వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియో అయితే బయటకు రావడంతో ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కి పడింది. ఆ డబ్బులు లెక్క పెట్టి ఆ డబ్బులను మొత్తం తాడేపల్లి ప్యాలెస్కు దగ్గరలోని మరొక డెన్కు చేర్చి అక్కడి నుంచి రాయలసీమ, నెల్లూరు మరియు ఒంగోలులో ఓట్లు కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో 8.4 కోట్ల రూపాయలు కూడా పట్టుబడింది. ఆ పట్టుబడినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒంగోలుకు సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త ద్వారా అది నాదే డబ్బులను కూడా క్లెయిమ్ చెప్పించాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు, మద్యం కుంభకోణంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను మద్యం తాగను, మద్యం అమ్మను, మా నాన్న మద్యపానానికి గురయ్యి అదేవిధంగా మా సోదరుడు మద్యపానానికి గురయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో ఈ మద్యం అంటేనే నాకు అసహ్యము, సో మద్యం పంపిణీను చెయ్యను ఎన్నికలప్పుడు, అదేవిధంగా మద్యము అమ్మను, మద్యపాన కుంభకోణానికి నాకు ఎటువంటి సంబంధము లేదని చెప్పి ఆయన పదే చెబుతున్నాడు. కానీ ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత ఆప్తుడనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎలాగంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున డమ్మీగా ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ కనుక క్యాన్సల్ అయితేనో లేకపోతే రిజెక్ట్ అయితేనో ఆ స్థానంలో పోటీ చేయడానికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడినే నామినేషన్ వేయించాడు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి లేదు చెరుకూరి వెంకటేష్ నాయుడు అని పేరుంది కాబట్టి ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి చెప్పుకొని వస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడైతే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి డమ్మీ నామినేషన్ ఎందుకు వేస్తాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని లావాదేవీల్లో చెరుకూరి వెంకటేష్ నాయుడు ప్రమేయం ఎందుకుంది? సో చెరుకూరి వెంకటేష్ నాయుడు అనే అతనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అప్పట్లో ఇంటి దగ్గర శ్రీవారి ఆ గుడి సెట్ ఏదైతే వేశారో ఆ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులతోనే ఈ గుడి సెట్ కూడా వేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. సో వీళ్ళు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులతో సిద్ధం సభలు పెట్టారు, ఓట్లు కొనుగోలు చేశారు, సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, సూట్ కేస్ కంపెనీలు పెట్టి అందులో హవాలాలకు పాల్పడ్డారు. అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి సంస్థలకు సంబంధించి పిఎల్ఆర్ సంస్థ ఏదైతే ఉందో దానికి కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ సరిపోనట్లు ఈ డబ్బులతోనే బయట దేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. సో డబ్బులు ఎక్కువైపోయి ఏమి చేయాలో తెలియకుండా సినిమాలు కూడా తీశారంటే అంటే నిఖిల్ హీరోగా నటించినటువంటి
స్పై అనేటువంటి ఒక సినిమా కావచ్చు, అదేవిధంగా సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది అనేటువంటి ఒక సినిమా కావచ్చు, సినిమాలు కూడా తీశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేటువంటి ప్రక్రియలో భాగంగా సినిమా ఇండస్ట్రీలో కూడా వచ్చి పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. 2024లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాబోతుంది. మళ్ళీ మనం బ్లాక్ మనీని మార్చుకోవడానికి వీలుగా ఉంటుందని చాలా మంది దర్శకులకు కూడా వీళ్ళైతే అడ్వాన్సులు కూడా ఇచ్చి సినిమాలని లైనప్ చేసినట్లుంది. వీళ్ళ పాపం పండింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతో మొత్తం దొరికిపోయారు. మొన్న ఆ ఫామ్ హౌస్లో దొరికినటువంటి 11 కోట్లు కావచ్చు, అదేవిధంగా నిన్న వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్నటువంటి ఆ డబ్బులు కావచ్చు, ఆల్రెడీ సిట్ జప్తు చేసినటువంటి 63 కోట్ల రూపాయలు కావచ్చు, ఇవన్నీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేమంటాడు, ఆ వెంకటేష్ నాయుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. వెంకటేష్ నాయుడు నీకు తెలియకపోతే అన్నిసార్లు వెంకటేష్ నాయుడుతో ఫోటోలు ఎందుకు దిగుతావు? వెంకటేష్ నాయుడు నీకు తెలియకపోతే ఆ గుడి సెట్ ఎందుకు వేయించుకుంటావు? వెంకటేష్ నాయుడు ఎవరో తెలియకపోతే మీరు నిర్వహించినటువంటి సిద్ధం అనేటువంటి సభలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో, ఆ సభలకు డబ్బులు వెంకటేష్ నాయుడు ఎందుకు పంపిస్తాడు? వెంకటేష్ నాయుడు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు దొరికాడంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొరికినట్టే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకు ఉచ్చు చాలా బలంగా బిగుసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దొరికారు, అంత గట్టిగా దొరికారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరికినట్టే. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే గత ఎన్నికల్లో చాలా వరకు నియోజకవర్గాల్లో ఆర్థిక సహాయం చేశాడు. ఆర్థిక సహాయం చేశాడంటే ఎక్కడో వ్యవసాయం చేసి వచ్చినటువంటి డబ్బులు కాదు. సో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ డబ్బులకు ఇన్ఛార్జిగా వ్యవహరించి ఈయన మనుషుల ద్వారా స్వహస్తాలతో కొన్ని నియోజకవర్గాలకు డబ్బులు పంపించి అడ్డంగా బుక్ అయ్యాడు. సో తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్టు కాబోతున్నారని నేను చెప్పడం లేదు, సాక్షాత్తు బీజేపీ నాయకులే చెబుతున్నారు. మొన్న సీఎం రమేష్ గారు చెప్పారు, అదేవిధంగా నిన్న మంత్రి సత్యకుమార్ గారు కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునేటువంటి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేయబోతున్నారని బీజేపీ నాయకులు కోడై కూస్తున్నారు. మరి చూద్దాం, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.